నా కుమార్తె పెళ్లి కొరకు కొంత ధనం అవసరమై కాంచీపురంలోని ముదిలియార్ గారిని అప్పు అడిగాను. తను నాకు ఇవ్వడానికి ఒప్పుకొని ఫలానా రోజు మధ్యాహ్నం 3 గంటలకు వచ్చి కలవాల్సిందిగా చెప్పారు. నేను చెంగల్పేట్ నుండి బయలుదేరి అతను చెప్పిన రోజు కాంచీపురం చేరుకున్నాను. ఆయనను కలిసే ముందు ఒకసారి కంచి పరమాచార్య స్వామి వారిని దర్శించుకుందామని శ్రీమఠానికి వెళ్ళాను. మధ్యాహ్నం 2 గంటలకే నాకు మహాస్వామి వారి దర్శనం లభించింది. అంతేగాక ఎప్పుడూ లేనిది మహాస్వామి వారు ఆ ఎండలో తీరుబడిగా అన్ని విషయాలు నాతో ముచ్చటించడం మొదలుపెట్టారు. నా మనస్సంతా 3 గంటలకు ముదిలియార్ దగ్గరకు వెళ్లాలని ఉంది. వెళ్ళడానికి ఆ స్వామివారు అనుమతి ఇవ్వటం లేదు. ఆఖరికి సాయంత్రం 5:30కి స్వామివారు నన్ను వెళ్ళనిచ్చారు. వెంటనే ముదిలియార్ ఇంటికి పరుగులాంటి నడకతో చేరుకున్నాను. చెప్పిన సమయానికి రానందుకు ఆయన మనసు నొచ్చుకొని ఇస్తానన్న డబ్బులు ఇవ్వడేమోనని మనసులో చాలా భయంగా ఉంది. భయంగానే ఇంటి తలుపు తట్టాను. ఆయనే స్వయంగా తలుపు తీసి ప్రేమతో లోపలకు ఆహ్వానించాడు. ఆయన నాతో, నేను నిన్ను 3 గంటలకు రమ్మన్నాను, కానీ కొద్దిగా పని ఉండి బయటకు వెళ్ళి ఇదిగో ఇప్పుడే వచ్చాను. అంతేగాక పంచాంగం చూస్తే ఈరోజు సాయంత్రం 6 గంటల దాకా సమయం మంచిది కాదు అని తెలిసింది. నిన్ను 6 గంటలకు రమ్మని చెప్పి ఉంటే బాగుండేది అని అనుకున్నాను. కానీ నీకై నువ్వే మంచి సమయానికి వచ్చావు. ఇప్పుడు ముహూర్తం కూడా బేషుగ్గా ఉంది. ఇప్పుడు తీసుకో, నీకు అప్పుగా ఇస్తానన్న ధనం అని అన్నారు. నన్ను ఎవరో తలపై గట్టిగా కొట్టినట్టు అనిపించింది. నాకు వెళ్ళడానికి అనుమతి ఇవ్వకుండా పరమాచార్య స్వామి వారు అంతసేపు నన్ను అక్కడ ఎందుకు ఉంచుకున్నారో ఇప్పుడు అర్థమయ్యింది. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీచంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం.